నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమిని రక్షించిన హైడ్రా సిబ్బంది. 500 కోట్ల విలువైన 6427 గజాల ప్రభుత్వ స్థలం స్వాధీనం. జూబ్లీహిల్స్ లో పనిచేస్తున్న ఇంటికే కన్నం వేసిన నేపాలీ ముఠా. 2 కోట్ల విలువైన వజ్రాభరణాలు, రోలెక్స్ వాచీలు అపహరణ. పిల్లలను కత్తితో పొడిచి తల్లి ఆత్మహత్యకు యత్నం. కుమార్తె మృతి, కుమారుడికి గాయాలు. యాదాద్రి జిల్లాలో ఘటన. ఏపీలోని అన్నమయ్య జిల్లా పుంగనూరులో విషాదం. బైక్ నుంచి వచ్చిన పొగ పీల్చి ఊపిరాడక 4 మృతి. ఇరాన్ మిలిటరీ చమురు క్షేత్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్, అమెరికా దాడులు. సైనిక సదుపాయాలపై ప్రతీకార దాడులకు దిగిన టెహ్రాన్. ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా పుంగనూరు త్యాగరాజ వీధిలో విషాదం జరిగింది. బైక్ నుంచి వచ్చే పొగ పీల్చి 4 మృతి చెందారు. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్పని అడిగి తెలుసుకుందాం. నారాయణప్ప, చెప్పండి, త్యాగరాజ వీధిలో 4 మృతికి సంబంధించిన వివరాలేంటి? జిల్లా పుంగనూరు పట్టణం త్యాగరాజ వీధిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈ త్యాగరాజ వీధిలో నివాసం ఉంటున్న మురళి తండ్రి రామచంద్రతో పాటు వారి 3 పిల్లలు, 2 కూతుర్లు చరిత, చందన, కుమారుడు కార్తీక్, ముగ్గురు. అదేవిధంగా మురళి వాళ్ళ తండ్రి రామచంద్ర, 4 నిన్న రాత్రి ఒకే గదిలో పడుకొని ఉన్నారు. ఆ సమయంలో విషవాయువులు వెలువడి, కార్బన్ మోనాక్సైడ్ సంబంధించిన వాయువులంతా వెలువడి ఇంట్లో చుట్టుముట్టడంతో రాత్రి నిద్రలోనే 4 చనిపోయిన సంఘటన చోటు చేసుకుంది. పుంగనూరు పట్టణానికి చెందిన రమణ తన పాతబడిన మోటార్ సైకిల్ ను మెకానిక్ వద్ద మరమ్మతులు ఇచ్చాడు. పూర్తిగా పాతబడిపోవడంతో ఇంజిన్ ను బోర్ చేసిన మెకానిక్ అది మొత్తం ఒక రాత్రి అంతా మోటార్ సైకిల్ ను ఆన్ లో ఉంచాలని చెప్పి మరమ్మతు చేసిన మెకానిక్ సలహా ఇవ్వడంతో మురళి తన మోటార్ బైక్ ను తీసుకెళ్లి తన ఇంట్లో పెట్టి ఆన్ లో ఉంచాడు. ఆ సమయంలో రాత్రి సమయంలో ఆన్ లో ఉంచిన మురళి తన తండ్రి, అదేవిధంగా తన 3 పిల్లలు, కుమారుడు కార్తీక్, కూతుర్లు చరిత, చందన, 3 ఒక బెడ్రూమ్ లో పడుకున్నారు. మిగిలిన హాల్ ప్రాంతంలో మోటార్ సైకిల్ ఉంచి ఆయన ఆన్ లో ఉంచారు. అదేవిధంగా అతను మురళి భార్య రేవతి ఇంటి పైన ఉన్న గదిలో పడుకున్నారు. ఆ సమయంలో మొత్తం రాత్రి అంతా మోటార్ సైకిల్ ఆన్ లో ఉండడంతో మోటార్ సైకిల్ నుంచి వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ పూర్తిగా ఇంటికి చుట్టుముట్టింది. ఆ ఇంట్లో పూర్తిగా బయటికి వెళ్ళడానికి ఏమాత్రం అవకాశం లేని పరిస్థితుల్లో మోనాక్సైడ్ పీలుస్తూ నిద్రపోయిన వృద్ధుడైన రామచంద్ర, అదేవిధంగా 2 చిన్నారులు శిరీష, చందన ప్రాణాలు కోల్పోయారు. వాయువు పీలుస్తున్న సమయంలో మెలకు వచ్చిన కార్తీక్ అటువైపు తిరిగి కొంచెం ప్రయత్నించినట్టు తెలుస్తోంది మనకు. ఎందుకంటే కార్తీక్ పూర్తిగా కింద పడిపోయినాడు, బెడ్ మీద నుంచి కింద పడిపోయినాడు. ఆ చీకట్లో కార్బన్ మోనాక్సైడ్ తో నిండిపోయిన గది నుంచి బయటకు రావడానికి ప్రయత్నం చేసినప్పటికీ వీలు కాకపోవడంతో కొద్దిసేపు తర్వాత కింద పడిపోయినట్లు సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు గుర్తించారు. తెల్లవారుజామున 5 గంటల సమయంలో సాధారణంగా అతను వృత్తిరీత్యా పనికి వెళ్లాల్సిన సమయంలో కిందికి వచ్చి 2 భార్యాభర్త రేవతి, అదేవిధంగా మురళి కిందికి వచ్చి తలుపులు తీయడంతో పూర్తిగా పొగతో నిండిపోయిన ఇంట్లోంచి పొగ బయటకు వచ్చింది. ఆ సమయంలో వాళ్ళ లోపలికి వెళ్లేసరికి 4 విగత జీవులే కనపడ్డారు. బోరున విలిపిస్తున్నారు మురళి, రేవతి. అదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే వాళ్ళ 4వ కూతురు, అంటే వాళ్ళ 4 సంతానం, ఇంకొక అమ్మాయి, పెద్ద అమ్మాయి స్నోబిందు వారి బంధువుల ఇంటికి వెళ్లడంతో అమ్మాయి ప్రాణాలతో బయటపడింది. ఈ తీవ్ర విషాదం పుంగనూరు పట్టణంలో వ్యాపించడంతో పుంగనూరు పట్టణ వాసులందరూ ఆ ప్రాంతానికి చేరుకొని నిద్రలోనే ప్రాణాలు కోల్పోయిన చిన్నారులను చూసి బోరున విలిపిస్తున్నారు.
యాదాద్రి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. భువనగిరి మండలం తుక్కపురంలో కూతురు కుమారుడిని కత్తితో పొడిచి తల్లి ఆత్మహత్యకు యత్నించింది. దాడిలో కుమార్తె కృతిరెడ్డి ప్రాణాలు కోల్పోయింది. కుమారుడు తప్పించుకొని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ని అడిగి తెలుసుకుందాం. ఈశ్వర్, చెప్పండి, తుక్కపురంలో విషాద ఘటనకు సంబంధించి వివరాలేంటి? యాదాద్రి భువనగిరి జిల్లాలో కనిపించినటువంటి తల్లి కుమారుడు ఇద్దరి పైన కత్తి తీసుకుని దాడి చేసింది. ఈ క్రమంలో కుమార్తె మృతి, కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. అనంతరం తల్లి కూడా ఊరేసుకుని ఆత్మహత్య చేసింది. అయితే కుమారుడు కేకలు వేయడంతో గమనించిన స్థానికులందరూ కూడా ఉత్తవస్తున్న వారందరినీ కూడా సమీప ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులందరూ కూడా విచారణ చేపడుతున్నారు. అయితే యాదాద్రి భువనగిరి జిల్లా బీవీ నగర్ మండలం జైన్పల్లికి చెందినటువంటి నరేందర్ రెడ్డి, నీలిమ కూడా సుమారు 14 ఏళ్ల క్రితము వివాహం జరిగింది. వీరికి రెడ్డి 13 సంవత్సరాలు, ఆశాంత్ రెడ్డి 11 సంవత్సరాలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే గత కొన్నాళ్ళుగా వీరిద్దరి మధ్య కూడా కుటుంబ కలహాలు నెలకొన్నాయి. ఇద్దరు భార్యాభర్తల మధ్య కూడా గొడవలు జరుగుతున్న క్రమంలో నీలిమ తన ఇద్దరు పిల్లలను తీసుకుని తుక్కుపురంలోని తల్లి ఇంటికి వెళ్ళింది. అయితే ఆదివారం ఈ రోజు ఉదయం తెల్లవారుజామున ఈ తల్లి నీలిమ కీర్తిని అదేవిధంగా ఆశాంత్ రెడ్డి ఇద్దరి పైన కూడా ఇంట్లో ఉన్నటువంటి కత్తి తీసుకుని గొంతుకు వచ్చింది. ఈ క్రమంలో కీర్తి తీవ్ర రక్తస్రావంతో అక్కడే ఇంటి వద్దనే మృతి చెందింది. అయితే కొద్దిపాటి గాయాలతోటి అశాంత్ రెడ్డి తప్పించుకున్నారు. ఆ కుమారుడు అశాంత్ రెడ్డి కేకలు వేయడంతో ఇంటి పక్కన వారందరూ కూడా స్థానికందరూ కూడా గమనించి ఉత్తవస్తున్న ఇంట్లో చేరుకొని వారందరినీ కూడా సమీప ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే వీరిద్దరి కుమార్తె ఇద్దరిని గొంతు కోసి అనంతరం ఈమె కూడా ఊరేసుకునే ప్రయత్నం చేసింది. అయితే నీలిమను కూడా వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నీలిమ పరిస్థితి అయితే బాగానే ఉంది. కుమారుడు అశాంత్ పరిస్థితి మాత్రం కొంత విషమంగా ఉంది. వైద్యులు అయితే అతనికి వైద్య చికిత్స కూడా చేస్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవల నేపథ్యంలో ఇలా దాడి చేసిందా, లేదంటే ఈమె మానసిక పరిస్థితి సరిగ్గా లేదా అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి నీలిమ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అయితే పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ఇది ఘటనకు సంబంధించిన తాజా సమాచారం. ధన్యవాదాలు ఈశ్వర్. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ లో భారీ చోరీ కలకలం రేపింది. నెల రోజుల కిందట పనిలో చేరిన నేపాలీ దంపతులు ఓ యజమాని ఇంట్లో 2 కోట్ల రూపాయల విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు. అనిరుద్ రెడ్డి, దీపికారెడ్డి జూబ్లీహిల్స్ లో నివాసం ఉంటున్నారు. కొద్ది రోజుల కిందట మహేష్ షాహి, అప్సరా అనే నేపాలీ దంపతులను పనిలో పెట్టుకున్నారు. యజమానులు ఊటి వెళ్లడంతో ఇదే అదునుగా చూసుకుని నిందితులు చోరీకి పాల్పడ్డారు. దాదాపు 2 కోట్ల రూపాయల విలువైన వజ్రాభరణాలు, రోలెక్స్ వాచీలు ఎత్తుకెళ్లారు. ఇంటికి వచ్చిన పని మనిషి సామాగ్రి చిందరవందరగా ఉండటం గమనించి కారు డ్రైవర్ సహాయంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు చోరీకి వినియోగించిన సామాగ్రిని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. నెల రోజుల వ్యవధిలోనే జూబ్లీహిల్స్ లో మరోసారి నేపాలీ గ్యాంగ్ చోరీ పాల్పడడం స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని అత్తాపూర్, రాంబాగ్లో సుమారు 6,427 గజాల ప్రభుత్వ భూమిని హైడ్రా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 500 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమి ఆక్రమించి షెడ్లు వేశారని అధికారులు గుర్తించారు. కొన్ని రోజులుగా ప్రభుత్వ భూమిని కాపాడాలని డిమాండ్ చేస్తూ స్థానికులు పలుమార్లు ధర్నాలు చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆక్రమణకు గురైన స్థలాన్ని పరిశీలించి సరైన పత్రాలు లేవని గుర్తించారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు అక్రమంగా నిర్మించిన షెడ్లను తొలగించారు. అనంతరం హైడ్రా అధికారులు స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. భానుడి భగభగతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. రాష్ట్రంలో ఇవాళ రేపు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇవాళ ఉత్తర, పశ్చిమ జిల్లాలలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని, రేపు ఉత్తర, మధ్య జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ప్రకటించింది.
గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదులు గాలులు వీస్తాయని వెల్లడించింది. ద్రోణుల ప్రభావంతో పాటు తూర్పు ఆగ్నేయ దిశల నుంచి వీస్తున్న తేమ గాలుల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం నుంచే ఆకాశం మేఘావృతమైంది. మూసీ ప్రాజెక్టు పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. హామీల అమలుకు డబ్బులు లేవని చెబుతూ 1,50,000 కోట్లతో మూసీ ప్రాజెక్టు చేపడతామని చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు. కేసీఆర్ హయాంలో ఒక్క ఇల్లు కూల్చకుండా మూసీ సుందరీకరణ చేపట్టామని వివరించారు. మూసీ అభివృద్ధికి బీఆర్ఎస్ వ్యతిరేకం కాదని, ప్రాజెక్టు పేరుతో జరుగుతున్న దోపిడీకి మాత్రమే వ్యతిరేకమని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రజలను ఇబ్బంది పెట్టేలా ఇల్లు కూల్చితే గులాబీ పార్టీ అడ్డుకుంటుందని తేల్చి చెప్పారు. మూసీ అభివృద్ధిపై రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం హిమాయత్ సాగర్లో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పవర్ పాయింట్ వర్సెస్ పబ్లిక్ పాయింట్ పేరిట జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద గౌడ్, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ సంబీపూర్ రాజు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కార్తీక్ రెడ్డితో పాటు మూసీ ప్రాజెక్టు బాధితులు హాజరయ్యారు. ప్రభుత్వం తమతో కనీసం చర్చించకుండా ఏకపక్షంగా నోటీసులిచ్చిందని మూసీ బాధితులు ఆక్షేపించారు. హామీలు, ఇతర పనులకు డబ్బులు లేవు కానీ 1,50,000 కోట్లతో మూసీ చేపడతారా అని కేటీఆర్ తప్పుపట్టారు. 2016లో మూసీ అభివృద్ధి కార్పొరేషన్ ఏర్పాటు చేశామని, అభివృద్ధి పనులు చేపట్టామని, కానీ ఒక్క ఇల్లు బీఆర్ఎస్ హయాంలో కోల్చలేదని తేల్చి చెప్పారు. కేసీఆర్ గారు నిర్మాణం గురించి మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు మాత్రం మొత్తం విధ్వంసం గురించి మాట్లాడినారు. మూసీలో ఎట్లెట్లా ఎవరెవరిని ముంచుతా, ఎన్ని ఇల్లు గులగొడతా. రేవంత్ రెడ్డి గారిని కూడా నేను అడుగుతున్నా, అయ్యా 2.5 ఏళ్లలో హైదరాబాద్ లో గానీ, హైదరాబాద్ చుట్టూ గానీ, జీహెచ్ఎంసీలో గానీ, ఇవాళ ఓఆర్ఆర్ లోపల గానీ కొత్తగా ఒక్క ఇల్లు కట్టినవా నువ్వు ప్రభుత్వం తరఫున? ఒక్క ఇల్లు, ఒక్క ఇటుక పెట్టినవా? ఒక కొత్త ఫ్లైఓవర్ కట్టినవా? ఒక్క మంచి పని చేసినవా? కానీ నేను చూపెడతా, ఎన్ని వేల వందల ఇండ్లు కూలగొట్టినవో చూపెట్టమంటావా? ఒక్కొక్క బస్తీల బుల్డోజర్లు పంపి ఇష్టం వచ్చినట్టు ఎన్ని కూలగొట్టినావు? కేసీఆర్ గారు ఆనాడు ఒక్క ఇల్లు కూల్చకుండా, ఒక్క సెంటు భూమి ఎవరిది గుంజుకోకుండా అంబర్పేట, ఉప్పల్, ఎల్బీ నగర్ మధ్యన 5.5 కిలోమీటర్లలో చేసిన సుందరీకరణ మీ కళ్ళ ముందే ఉంది. కేవలం 6 కోట్ల రూపాయలతో ఇవాళ మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు. ఇంకా రాతి యుగంలోనే బతుకుదామా, మనం మూసీని మంచిగా చేసుకోవద్దా అని నేను చాలా భావావేశంతో, భావోద్వేగంతో మాట్లాడుతున్నాడు. ఎవరు చేసిన మూసీని మురికి కూపంగా? కేసీఆర్ గారు వచ్చి చేసిండ్రా? 1952 నుంచి 1983 దాకా అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీయే కదా. ఆ తర్వాత 83 నుంచి మళ్ళీ మీరు కూడా ఉన్నారు. మూసీని మురికి కూపంగా మార్చింది ఎవరో కాదు, రేవంత్ రెడ్డి గారు. ప్రస్తుతం మీరున్న పార్టీనే మూసీని మురికి కూపంగా మార్చిందనే మాట వారికి గుర్తు చేస్తా ఉన్నాయి. ఆ పాపాన్ని ముందు కడుక్కోండి. ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ చెంపదెబ్బలేసుకుని ముందు ముక్కునేలకు రాసి క్షమాపణ చెప్పాల్సింది మీరు. 2,000 కిలోమీటర్ల మేర ఉండే గంగానదికి 40,000 కోట్లయితే 55 కిలోమీటర్ల ఉన్న మూసీకి 1,50,000 కోట్లు ఎందుకని కేటీఆర్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో మూసీ అభివృద్ధికి ఏమేం పనులు చేశారో గణాంకాలతో సహా కేటీఆర్ వివరించారు. తాము మానవత్వ కోణంలో పనిచేశామని కేటీఆర్ పేర్కొన్నారు. 3,866 కోట్ల రూపాయలతో 32 ఎస్టీపీల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది కేసీఆర్ గారి ప్రభుత్వం. 31 ఎస్టీపీల నిర్మాణం కూడా కేసీఆర్ గారే పూర్తి చేశారు. వరద నీటి ముప్పు లేకుండా SNDP అని స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని ప్రారంభించారు. దాదాపు 1000 కోట్ల రూపాయలతో 60 పనులు పూర్తి చేశారు. 545 కోట్ల రూపాయలతో చెక్ డ్యామ్ కమ్ బ్రిడ్జ్, అట్లా మరొక 15 బ్రిడ్జిలు మనం మంజూరు చేయడం జరిగింది. కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి తరికల వీళ్ళకి అప్పచెప్పి మేము దిగిపోయినాం. నెత్తి మీద కుండ పెట్టినట్టు కొండపోచమ్మ సాగర్ దగ్గర నీళ్లు తెచ్చినాం, STPలు కట్టినాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసేదల్లా రిబ్బన్లు కటింగ్ చేయాలి తప్ప ఆయన చేసేది ఇల్లు గులగొట్టే అవసరం లేదు. మేము తీసుకున్నది మానవీయమైన ఆలోచన. మా ఆలోచన మూసీ మీద ఇది. 2013 చట్టం ప్రకారం, భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు ఎంత ఇవ్వాలి కాంపెన్సేషన్ కనీసం మీకు అవగాహన ఉందా మీ ప్రభుత్వానికి? ఉత్త TDRలు ఇచ్చి చేలు దులుపుకుంటే అయిపోతుంది అనుకుంటున్నారా? మూసీ సుందరీకరణకు తాము వ్యతిరేకం కాదని, దోపిడీకి వ్యతిరేకమని కేటీఆర్ చెప్పారు. జనం అభివృద్ధి నమూనా కోరుకుంటుంటే ప్రభుత్వం విధ్వంసం నమూనాతో ముందుకొస్తోందని ఆక్షేపించారు. బఫర్ జోన్లు కేవలం పేదలకు మాత్రమేనా, పెద్దలకు ఉండవా అని నిలదీశారు. సీఎం, మంత్రులకు వర్తించని చట్టాలు సామాన్యులకు ఎలా ఆపాదిస్తారని కేటీఆర్ నిలదీశారు. రేవంత్ రెడ్డి పేరు ఉన్న ఇల్లు కొడంగల్లో చెరువులో ఉన్నమాట వాస్తవమా కాదా, FTLలో ఉన్నమాట వాస్తవమా కాదా
చెప్పాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారి సొంత సోదరుడు యనుమల తిరుపతి రెడ్డి, ఆయన ఇల్లు ఈరోజు దుర్గం చెరువు FTL లో ఉంది. ఈ పక్కనే ఉన్నాయి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇల్లు. చెరువు ఎక్కడుంది, ఆయన ఇల్లు ఎక్కడ చూసొద్దామా? ఇంకా వివేక్ వెంకట స్వామి గారి ఇల్లు కూడా ఇల్లనే ఉంది చెరువులో. KVP రామచంద్రరావు ఇల్లు గిల్లనే ఉంది. వీళ్ళెవ్వరు కూడా పేదవాళ్ళు కాదు, కానీ వాళ్ళ ఇల్లు మాత్రం ఏ అధికారి ముట్టాడు, వాళ్ళకి ఏ బఫర్ జోన్ ఉండదు, ఏ FTL వర్తించదు. ప్రజల్ని డిస్ప్లేస్ చేయకు, డోంట్ రిమూవ్ ద పీపుల్. చేస్తే మేము చేతులు ముడుచుకొని కూర్చోము, ఖచ్చితంగా నిన్ను అడ్డుకుంటాం. పేదల ఇళ్లు కూల్చుతామంటే చూస్తూ ఊరుకోబోమని, అడ్డుకుని తీరతామని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రజలు 2 ఏళ్ల పాటు ఆస్తుల్ని కాపాడుకోవాలని, బీఆర్ఎస్ అధికారంలోకొచ్చిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని భరోసా ఇచ్చారు. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ గెలవడంతో కొండగట్టు అంజన్న స్వామిని దర్శించుకుని మొక్కు చెల్లించుకున్నట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. అంజన్న ఆశీర్వాద పాదయాత్ర చేపట్టి సుమారు 40 కిలోమీటర్లు నడిచారు. కరీంనగర్ కార్పొరేటర్లు వివిధ గ్రామాల సర్పంచులతో స్వామివారిని దర్శించుకున్నారు. యాత్రకు రహదారి వెంబడి 2 జిల్లాల పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం గెలిస్తే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులందరితో పాదయాత్ర చేస్తూ మన అంజనా స్వామి దర్శనం చేసుకుంటామని చెప్పి అవి మొక్కడం జరిగింది. దానిలో భాగంగానే కొండగట్టు అంజన్న ఆశీర్వాద యాత్ర పేర్కొని ఈరోజు కరీంనగర్లో బయలుదేరి రాత్రి ప్రజలకు చేరుకోవడం జరిగింది. ప్రజల యొక్క విశ్వాసాన్ని మేము పొందడం జరిగింది. అప్పుడు రాబోయే రోజుల్లో ప్రదర్శన వేస్తాం, అందరికీ సేవ చేస్తాం. యాత్రలో బ్రహ్మాండమైన స్పందన, రాజకీయాలకు అతీతమైన యాత్ర. ఎక్కడ బీజేపీ జెండాలో బీజేపీ నినాదాలు చేయలేదు. కాబట్టి యాత్రకు స్వాగతం పలికినటువంటి ప్రజలందరికీ పూర్వక ధన్యవాదాలు. ఇరాన్ మిలిటరీ సదుపాయాలు, చమురు క్షేత్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. 2 సీనియర్ నిఘా కమాండర్లను చంపినట్లు IDF ప్రకటించింది. 24 గంటల్లో 200కు పైగా లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు పేర్కొంది. ఇరాన్ తొలిసారి పొరుగున గల్ఫ్ దేశాల్లోని పౌర వాణిజ్య ఆస్తులపై దాడులు చేయనున్నట్లు హెచ్చరించింది. రద్దీగా ఉండే దుబాయ్లోని జబల్ అలీ, అబుదాబిలోని ఖలీఫా, ఫుజైరా ఓడరేవు సమీప ప్రాంతాల నుంచి వెళ్లిపోవాలని ప్రజలకు సూచించింది. గత 24 గంటల్లో ఇరాన్లోని 200కు పైగా లక్ష్యాలపై దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇరాన్ నిఘా విభాగంలోని 2 సీనియర్ కమాండర్లు అబ్దుల్లా జలాలీ, నసాబ్, అమీర్ షరియత్లు మృతి చెందినట్లు పేర్కొంది. ఇస్ఫహాన్లో IDF చేసిన దాడుల్లో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్ సైనిక ఉపగ్రహాల అభివృద్ధి, నిఘా సేకరణ పరిశోధనలకు ఉపయోగించే ల్యాబ్లు ఉన్న ఇరాన్ అంతరిక్ష సంస్థ పరిశోధనా కేంద్రం, వైమానిక దళ ఉత్పత్తి కేంద్రాన్ని ధ్వంసం చేసినట్లు IDF తెలిపింది. లెబనాన్లో హెజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా దాడులు జరుపుతున్న ఇజ్రాయెల్ వాటిని మరింత విస్తరింపచేసేందుకు ట్యాంకులను తరలించింది. లెబనాన్లో ఇప్పటివరకు 826 మంది పౌరులు మరణించగా 10 లక్షల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. ఇరాన్ కూడా ఏమాత్రం తగ్గకుండా ప్రతీకార దాడులు కొనసాగించింది. అమెరికా ఇజ్రాయెల్ సైనిక సదుపాయాల లక్ష్యంగా క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. UAEలోని 3 ప్రధాన ఓడరేవులను ఖాళీ చేయాలని సూచించింది. ఖార్గు ఐలాండ్పై దాడులకు UAE ఓడరేవులను అమెరికా వాడుకున్నందున వాటిని టార్గెట్ చేస్తున్నట్లు ఇరాన్ తెలిపింది. దుబాయ్లోని జబల్ అలీ, అబుదాబిలోని ఖలీఫా, ఫుజైరా ఓడరేవు సమీప ప్రాంతాల నుంచి ప్రజలు దూరంగా వెళ్లిపోవాలని సూచించింది. గల్ఫ్ దేశాల్లోని పౌర వాణిజ్య ఆస్తులను టార్గెట్ చేయనున్నట్లు ఇరాన్ హెచ్చరించడం ఇదే మొదటిసారి. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే ఫుజైరా ఓడరేవులోని ఒక చమురు కేంద్రంపై ఇరాన్ డ్రోన్ దాడికి యత్నించింది. దక్షిణ ఇజ్రాయెల్లోకి ఇరాన్ క్షిపణులు, డ్రోన్లు దూసుకెళ్లాయి. క్షిపణి శిథిలాలు పడి బాలుడితో పాటు 2కి తీవ్ర గాయాలయ్యాయి. ఇప్పటివరకు అమెరికా, ఇజ్రాయెల్కు చెందిన 114 డ్రోన్లను కూల్చేశామని, వాటి స్థావరాలకు తీవ్ర నష్టం కలిగించినట్లు IRGC తెలిపింది. పేట్రియాట్ రాడార్లను దెబ్బకొట్టామని పేర్కొంది. ఇరాక్లోని ఎర్బిల్లోని లానాజ్ చమురు శుద్ధి కేంద్రంపై జరిపిన దాడితో మంటలు చెలరేగాయి. రిఫైనరీలో కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. కువైట్ ఎయిర్పోర్ట్లో డ్రోన్ దాడితో పేలుడు సంభవించింది. ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. బాగ్దాద్లోని అమెరికా ఎంబసీపైన ఇరాన్ దాడి చేసింది. పర్యాటక స్వర్గధామం రామోజీ ఫిలిం సిటీ మరో ప్రత్యేక కార్యక్రమానికి వేదికైంది. ప్రకృతి అందాలు, వెలుగు చిలుగులు, డీజే చప్పుల నడుమ జరిగిన సినీ మ్యాజికల్ గ్లో రన్ ఆద్యంతం ఆకట్టుకుంది. 3K, 5K, 10K రన్ విభాగాల్లో కలిపి
2500 మంది వరకు పాల్గొన్నారు. ఆరోగ్యం, ఫిట్నెస్ పై అవగాహనే లక్ష్యంగా చేపట్టిన పరుగులో రన్నర్స్ ఎన్నో జ్ఞాపకాలను మూటగట్టుకున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీ పరుగుల సంబరానికి వేదికైంది. సినీ మ్యాజికల్ 10K రన్ రన్నర్స్ కు సరికొత్త అనుభూతినిచ్చింది. నియాన్ లైట్లు, ఉర్రూతలూగించే డీజే సంగీతం మధ్య సాగిన ఈ పరుగు ఫిట్నెస్ తో పాటు ఉత్సాహాన్ని పంచింది. 3, 5, 10 కిలోమీటర్ల విభాగాల్లో నిర్వహించిన ఈ ప్రత్యేక నైట్ రన్లో 2500 మంది వరకు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా సినీ నటి వరలక్ష్మి శరత్ కుమార్, గౌరవ అతిథిగా క్రికెటర్ ధృతి కేసరి పాల్గొన్నారు. అతిథులతో కలిసి ఫిల్మ్ సిటీ ఎండీ విజయేశ్వరి, ఈటీవీ నెట్వర్క్ డైరెక్టర్ సుజయ్ 10 కిలోమీటర్ల పరుగును జెండా ఊపి ప్రారంభించారు. 5 కిలోమీటర్ల పరుగును రామోజీ ఫిల్మ్ సిటీ సీనియర్ ప్రతినిధులు జెండా ఊపి ప్రారంభించారు. 3K రన్ను ఈటీవీ భారత్ డైరెక్టర్ బృహతి, కృష్ణయ్య, ప్రాజెక్టు ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ వెంకట అక్షయ్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం రన్నర్స్తో కలిసి సుజయ్, బృహతి, వెంకట అక్షయ్లు పరుగులో పాల్గొన్నారు. చాలా హ్యాపీగా ఉంది. ఇంతమంది చూసి నిజంగానే నిజంగా చాలా ఆశ్చర్యం ఉన్నది. బికాస్ ఇంత దూరం వచ్చేసి దే వాంటెడ్ టు రన్ అంటే ఆబ్వియస్లీ దే సమ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫిట్నెస్ ఇన్ దేర్ హెడ్ అండ్ దే వాంట్ టు డూ సంథింగ్ అండ్ ఇట్స్ సో నైస్ టు సీ అ సాటర్డే ఈవినింగ్ బీయింగ్ స్పెంట్ లైక్ దిస్. నిజంగా ఐ థింక్ ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్ అండ్ థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ హ్యావింగ్ దిస్ event also and having me here in this event. I think it's a very nice and gracing. No ma'am, thank you so much and the initiative is really cool and we have her also with us and she's representing our country, the next generation, and I'm so proud to see so many people running here and so many people being here and చాలా హ్యాపీగా ఉంది. అండ్ మంచి ఒక విషయం తీసుకొని దాన్ని ఇంతమంది I think it's a healthier way of having a Saturday evening, I think, in pushing your fitness and giving yourself that time. So I think I'm really happy to be a part of it. Firstly, I'm grateful that I've been presented with this opportunity of coming to Ramoji Film City and experiencing such big crowd, having a run on a Saturday evening as she has told, and that too when the summer season has started. So I see people changing their mindset and wanting to lead a healthier lifestyle, and that's a great sign. 10 కిలోమీటర్ల పురుషుల విభాగంలో లోకేష్ చౌదరి, రోహిత్, సునీల్ కుమార్, మహిళా విభాగంలో డి కళ్యాణి, మనీషా, గడ్డం రాజేశ్వరి విజేతలుగా నిలిచారు. 5 కిలోమీటర్ల పురుషుల విభాగంలో లవ్ చౌదరి, హేమ్రాజ్, జరుపుల బాలు, మహిళల విభాగంలో ప్రాచీ పడియార్, ఆర్తి భగత్, అంజలి నగదు బహుమతుల్ని దక్కించుకున్నారు. 10 కిలోమీటర్ల పరుగులో తొలి విజేతకు 25,000, రెండో విజేతకు 20,000, మూడో విజేతకు 15,000 నగదును అందజేశారు. 5 కిలోమీటర్ల విభాగంలో తొలి విజేతకు 20,000, రెండో విజేతకు 15,000, మూడో విజేతకు 10,000 నగదును అందుకున్నారు. గ్లో రన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నిర్వాహకులు మెడల్స్ అందజేశారు. 10K రన్లో విజేతలుగా నిలిచిన వారికి ఫిల్మ్ సిటీ ఎండీ విజయేశ్వరి చెక్కులు అందజేశారు. రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న 10K రన్ ఫస్ట్ ప్లేస్ వచ్చాను. 38 మినిట్స్లో కంప్లీట్ చేశాను. నాకు రన్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. రన్ చాలా మంచిగా కండక్ట్ చేశారు. అందరూ ఇలానే పార్టిసిపేషన్ చేయాలని కోరుకుంటున్నా. 1 సెకండ్. థ్యాంక్ యూ మై కోచ్ డాక్టర్ జీవి సుబ్బారావు. నేను రామోజీ ఫిలిం సిటీలో 10K చేశాను. 3rd ప్లేస్ వచ్చింది. నేను గచ్చిబౌలి స్టేడియంలో ప్రాక్టీస్ చేశాను జీవి సుబ్బారావు సార్ దగ్గర. ఈ రన్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఏం డిస్టర్బెన్స్ లేకుండా చాలా పీస్ఫుల్గా చాలా బాగా జరిగింది. ఇట్లాంటి రన్నులు చాలా జరగాలని కోరుకుంటున్నా. ఇంకా తెలుగు వాళ్ళు ఇంకా చాలా మంది రావాలి, పార్టిసిపేషన్ చేయాలి, ఇంకా చేయాలి అని కోరుకుంటున్నా. ఇంతకుముందు జరిగిన రన్నులకి ఇక్కడ జరిగిన రన్నులకి చాలా పీస్ఫుల్గా, ఏ డిస్టర్బెన్స్ లేకుండా, ఏ వెహికల్ లేకుండా చాలా పీస్ఫుల్గా జరిగింది. డీజే హోరు, వెలుగు జిలుగుల మధ్య సాగిన పరుగుతో రన్నర్స్ కొత్త అనుభూతి పొందారు. నియాన్ లైట్ల మధ్య సాగిన గ్లో రన్ కేవలం ఒక పరుగు మాత్రమే కాదు, జీవితాంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకంగా నిలుస్తుందని రన్నర్స్ అన్నారు. చిన్నారులతో పాటు వృద్ధుల వరకు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఫిట్నెస్, వినోదం మేళవింపుతో ప్రొఫెషనల్ టైమ్డ్ రన్ను నిర్వహించారు. బయట జరిగే మారథాన్లకు భిన్నంగా ఇక్కడ నిర్వహించిన పరుగు నూతన ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపిందన్నారు. And we are passionate professionals who actually believe in bringing confidence in your life. Look young and feel younger. It's a great opportunity మాకు ఇచ్చినందుకు.
my kids, this is the first time they have visited Ramoji Film City. So that was my main intention. So I just wanted to bring them over here. And ee glow lights lo glow run is a very good concept. So that during this summer, actually this glow concept is like it was really appreciable. Glow run for the first time in Hyderabad is happening. Chala interesting ga undi, and I literally had fun and at the same time sweat. It's very beautiful. Looking forward. ఇంకా చాలా ఇలాంటి రేసెస్ కోసం వెయిట్ చేస్తున్నాము. సూపర్ అరేంజ్మెంట్స్ చేశారు. మొత్తం అంతా కూడా చాలా నీట్ గా ఉంది. ట్రాక్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్కడికక్కడ కూడా లైక్ ఆర్గనైజింగ్ టీమ్ ద బెస్ట్. అంటే ట్రాఫిక్ కి ఆ సౌండ్స్ కి డిస్టర్బెన్సెస్ లేకుండా ఉండేపాటికి చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. బాగుంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా నిర్వహించిన సినీ మ్యాజికల్ గ్లో రన్ 2026 ఎడిషన్తో ఫిల్మ్ సిటీ మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ప్రశాంతత, ఆరోగ్యం, ఫిట్నెస్ పై అవగాహన కల్పిస్తూ ఆహ్లాదకర వాతావరణంలో ఈ గ్లో రన్ సాగింది. వేలాది మంది రన్నర్స్తో నిర్వహించిన ఈ పరుగుతో ఫిల్మ్ సిటీ కళకళలాడింది. భవిష్యత్తులోనూ ఇలాంటి రన్స్ను నిర్వహించాలని ఫిల్మ్ సిటీ యాజమాన్యాన్ని రన్నర్స్ కోరారు.